కాశీకి దాస్ చెప్తున్న నిజం విని నిజం తెలుసుకుని దీపా కార్తిక్ కి ఆస్తి మొత్తం రాసిన శివనారాయణ, షాక్ లో జ్యోత్స్న, పారిజాతం. ఏం జరిగిందనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుండబోతుంది. సో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొత్తం మీదట కాశీ అయితే జైల్లో మగ్గిపోతూ బాధపడుతూ ఉన్నాడు. తప్పు చేశాను, అనవసరంగా మా బావకి వ్యతిరేకంగా మా అక్క చెప్పింది వినుకోకుండా ఇలా చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈగోకి వెళ్లి నా లైఫ్ ని నాశనం చేసుకోవడంతో పాటు ఇప్పుడు స్వప్నకు కూడా నేను దూరం అవ్వాల్సి వచ్చింది. స్వప్న అన్న మాటలు, స్వప్న కోసమే నేను ఇదంతా చేశాను. స్వప్న దగ్గర నేను తక్కువ కాకూడదు అని చెప్పి చేశాను. కానీ చివరాఖరికి స్వప్నే నాకు దూరం అయిపోయే పరిస్థితి తెచ్చుకున్నాను. జ్యోత్స్న అక్కని నమ్మి చాలా తప్పు చేశాను అనుకుంటూ ఉండగా ఇక వైరా వచ్చి, ఏంటి యంగ్ మ్యాన్, చాలా బాధపడుతున్నట్టున్నావు. నువ్వు బాధపడకూడదు యంగ్ మ్యాన్ అని అంటాడు. బాధపడక ఏం చేయమంటావు? చివరికి నాకు మిగిలింది బాధే కదా అని అంటాడు. అలా నువ్వు ఎప్పుడు అనుకోకు యంగ్ మ్యాన్. ఎందుకో చెప్పనా? నువ్వు ఇప్పుడు కేవలం ఒక విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ అసలు విషయం ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు ఒక కంపెనీకి జిఎంవి. అయిపోయింది అయిపోయింది, నేను నా జిఎంగా అలాగే ఉంచుతాను అని అంటే, అక్కర్లేదు అంటాడు. మరి అక్కర్లేనప్పుడు అనవసరంగా ఇదంతా ఎందుకు తెచ్చుకున్నావు? మీ జ్యోత్స్న వచ్చి నా దగ్గరకు వచ్చి నీకు జాబ్ ఇమ్మని చెప్పి అడగడం, ఇదంతా ఎందుకు? అనవసరంగా నన్ను బద్నాం చేశారు అని అంటూ ఉంటే, ఏమో నీ గొడవ నాకు తెలియదు అంటూ ఉండగానే కానిస్టేబుల్ వచ్చి, కాశీ గారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని అంటే, కాశీ గబగబా సెల్లో నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే కానిస్టేబుల్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక వచ్చిన తర్వాత అక్కడ చూస్తే దాసు ఉంటాడు. దాసు ఎస్ఐ దగ్గరికి వెళ్లి బ్రతిమలాడి, మా అబ్బాయికి అంత అన్నం పెడతాను సార్ అని అడగడంతో సెల్ నుంచి బయటకు తీసుకొస్తారు. ఇక ఇద్దరు అక్కడ పక్కన టేబుల్ మీద కూర్చుని ఉండగా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నువ్వు ఈ పని చేసే ముందు దీపని గుర్తుకు రాలేదా అంటే, దీపక్క ఎందుకు గుర్తుకొస్తుంది నాన్న? దీపక్ ఏమైనా నా సొంత అక్క? చెప్పు అని అంటూ ఉంటే, నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? దీపక్క నీకు సొంత అక్క కాకపోవచ్చు, కానీ కార్తీక్ నీకు సొంత బావే కదా. మరి బావ భార్య నీకు అక్కే కదా. అలా అయినా నువ్వు ఆలోచించలేకపోయావా అంటూ ఉంటే, అయినా ఈ విషయంలో దీపక్క గురించి ఎందుకు ఆలోచించాలి నేను అని అంటే, జ్యోత్స్న రెస్టారెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆ ఎఫెక్ట్ దీప జీవితం మీదే పడుతుంది కాబట్టి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? పడితే గిడితే జ్యోత్స్నక జీవితం మీద పడుతుంది. ఎందుకంటే ఆ ఇంటికి వారసురాలు, జ్యోత్స్న రెస్టారెంట్ కి అధినేత్రి కేవలం జ్యోత్స్న కాబట్టి అని అంటే, తప్పు, చాలా తప్పు కాసి. నీకు తెలియని విషయం అదే అంటూ ఉండగానే ఇక పోలీస్ స్టేషన్ ముందు కారు ఆగుతుంది. అలా ఆగేసరికి శివనారాయణ కారు నుంచి దిగి లోపలికి వస్తాడు. అలా వస్తున్నటువంటి శివనారాయణకు దాసు కాసి కనిపిస్తారు. 2 అడుగులు వేసి లోపలికి అంటే వాళ్ళకి దగ్గరగా రాబోతూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటూ కాశీ మాటలు శివనారాయణ చెవిన పడతాయి. ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటోంది అని ఆగుతాడు. ఎందుకంటే అక్కడ దీప అనే మాట, జ్యోత్స్న అనే మాట వినపడేసరికి ఇక వెంటనే కాశీ అయితే, నాన్న ఏం నువ్వు చెప్తోంది అంటే, అవునరా, జ్యోత్స్న రెస్టారెంట్ లో ఎలాంటి ఇబ్బంది కలిగినా అది దీపకు మాత్రమే ఎఫెక్ట్, జ్యోత్స్నకి కాదు. ఎందుకంటే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు కాబట్టి అని అంటాడు. ఏం నాన్న, జ్యోత్స్నకు ఆ ఇంటి వారసురాలు కాకపోవటం ఏంటి అంటే, అవునరా, జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు. జ్యోత్స్న నా కూతురు. నా కూతుర్ని తీసుకెళ్లి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది ఎవరో కాదు, మా అమ్మే. మా అమ్మ చేసిన పాపాల్ని నివృత్తి చేయటానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని అంటే, ఏంటన్నా నువ్వు అంటోంది అంటే, అవును, మా అమ్మే ఈ తప్పు చేసింది. శివనారాయణ గారి కుటుంబానికి తీరని ద్రోహం చేసింది. ఆ బిడ్డని, సుమిత్ర వదిన కన్న బిడ్డని రోడ్డు పాలు చేసింది. కానీ దేవుడు ఎక్కడి వారిని అక్కడికి చేరుస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అందుకే దీపని తీసుకొచ్చి తిరిగి ఆ ఇంటికి చేర్చారు అంటే, నాన్న పసిపిల్లప్పుడు బయట పడేసింది నానమ్మ అంటున్నావు. మరి దీపక్కి ఆ ఇంటి వారసురాలని ఏంటి గ్యారంటీ అంటే, ఆ రోజు దీపని తీసుకుని వెళ్లి పెంచుకున్న అతను ఎవరో నేను చూశాను కాబట్టి, అతని గురించి నేను ఎంక్వైరీ చేశాను కాబట్టి, అతని ఫోటో పట్టుకుని తిరిగాను కాబట్టి, తీరా ఆ ఫోటో అనసూయ గారి చేతిలో చూసి ఎవరు ఏంటి అంటే, తను ఆవిడ తమ్ముడని, దీప వాళ్ళకి బస్టాండ్ లో దొరికిందని చెప్పారు. బస్టాండ్ నుంచే ఆయన దీపను తీసుకెళ్లాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షినిరా. ఆ రోజు దీపని కాపాడటం కోసం నేను వెళదాం అనుకునే లోపే అతను తీసుకుని వెళ్లిపోయాడు. ఇక ఎక్కడ ఒక చోట క్షేమంగా పెరుగుతుంది అనుకున్నాను. కానీ అలా అని వదిలేయలేదు. ఆ బిడ్డని ఎప్పటికైనా ఈ ఇంటికి చేర్చాలి అని చెప్పి ఆలోచనతో వెతుకుతూనే ఉన్నాను. చివరికి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా దీప తిరిగి తిరిగి తన ఇంటికే చేరుకుంది. అందుకే సంతోషించాను అంటే, మరి ఈ నిజం ఎవరెవరికి తెలుసు నాన్న అంటే, జ్యోత్స్నకి తెలుసు. తెలిసినప్పటి నుంచే దీప మీద కక్ష కట్టింది. దీపను శత విధాలుగా
నాశనం చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు చంపే ప్రయత్నం కూడా చేసింది అని అంటాడు. ఏంటి నాన్న ఇదంతా? ఇదో కథలా ఉంది అంటే, కథ కాదురా, జరిగిన నిజం, జరుగుతోన్న నిజం అని అంటే, మరి ఇంకెవరికి తెలుసు అంటే, దీపకు తెలుసు, కార్తీక్ తెలుసు అంటాడు. అవునా? మరి బావ అక్క ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే, అందుకే కదరా, తన తల్లిదండ్రులకు సేవ చేసుకోవటానికి ప్రతిరోజు కడుపుతో ఉన్నా సరే ఆ ఇంటికే వెళ్తోంది అని అంటాడు దాసు. నాన్న, ఇన్ని నిజాలు నాకు తెలియక నేను జ్యోత్స్నకి హెల్ప్ చేశాను నాన్న. జ్యోత్స్నక్క తప్పుడు లెక్కలు, అదే చేసిన తప్పులన్నింటినీ మామయ్య గారు అకౌంట్స్ వాళ్ళతోటి మొత్తం చేయించి ఆ లెక్కలన్నింటినీ కూడా మామయ్య గారు ఫైల్స్ లో భద్రపరిచారు. అండ్ అలాగే సిస్టమ్ లో ఉన్నాయి. వాటన్నిటిని పెన్ డ్రైవ్ లో వేసి నేను నా ఇంట్లో పెట్టాను. అదే మామయ్య గారి ఇంట్లో నా గదిలో పెట్టుంచాను నాన్న. నువ్వు వాటన్నిటిని ఎలా అయినా శివనారాయణ గారికి అప్పచెప్పు. జ్యోత్స్నక్క చాలా పెద్ద ఫ్రాడ్ చేసింది. మామూలు ఫ్రాడ్ కాదు, ఎన్నో కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసింది. ఒక రకంగా ఆ విషయం తెలిస్తే శివనారాయణ గారి గుండె ఆగిపోతుంది అని అనేసరికి, అవునా, ఇంత జరిగినప్పుడు నువ్వెందుకురా ఇలాంటి తప్పుకు ఒప్పుకున్నావు అంటే, జ్యోత్స్నక్క మాయ మాటలు నమ్మాను నాన్న అంటాడు. ఇక శివనారాయణ లోపలికి వెళ్ళడు. వెళ్లకుండా శివనారాయణ డైరెక్ట్ గా వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన శివనారాయణ లాయర్ కి ఫోన్ చేసి వీలునామా తయారు చేయమని చెప్తాడు. ఆస్తి మొత్తాన్ని తన కూతురు కొడుకైనటువంటి కార్తీక్ కి, తన కొడుకు కూతురు అయినటువంటి దీపకు రాసేస్తాడు. అలా వీలునామా తయారు చేయించినటువంటి శివనారాయణ వీలునామా తీసుకుని రేపు ఇంటికి రండి అని చెప్తాడు. కాశీకి బెయిల్ ఏర్పాటు చేసి కాశీని విడుదల చేయిస్తాడు. దాసిని కాశీని ఇంటికి రమ్మని చెప్తాడు. ఇక అలా మొత్తం అందరూ కూడా ఒక చోటికి చేరేలా తర్వాత రోజునే ప్లాన్ చేస్తాడు శివనారాయణ. కాశీకి ఎవరు బెయిల్ ఇచ్చారు అంటే, నేనే ఇచ్చాను అంటాడు శివనారాయణ. మంచి పని చేశారండి, చాలా మంచి పని చేశారు. నా మనవడు అక్కడ కటకటాల మధ్యన నలిగిపోతున్నాడు, మగ్గిపోతున్నాడని కార్తీక్ గాడి కానీ దీపక్ కానీ అస్సలు ఏం లేదు అంటే, ఎందుకు ఉండాలి వాళ్ళకి? వాడి సొంత అక్కైన జ్యోత్స్నకే లేనప్పుడు కార్తీక్ కి దీపక్ ఎందుకు ఉండాలి అంటే, అదేంటండి కాశీకి జ్యోత్స్న ఎందుకు సొంత అక్క అవుతుంది అంటే, ఏ పారిజాతం అవదా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. కాశీకి సొంత అక్క, రక్తం పంచుకు పుట్టిన అక్క జ్యోత్స్నే కదా అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జ్యోత్స్న ఎందుకు అవుతుంది? కాశీకి అక్క చెల్లెలు ఎవరు లేరు. ఎందుకంటే పుట్టినప్పుడే దాసు కూతురు చనిపోయింది కదా అంటే, అవును, దాసు కూతురు తన భార్య పక్కన పడుకుండగా చనిపోయి సుమిత్ర పక్కన పడుకోగానే మెలకువలోకి వచ్చింది, బ్రతికింది అని అంటాడు. అదేంటండి అలా మాట్లాడతారు అంటే, నా ఇంటి వారసురాలికి, నా కూతురి వారసుడికి ఈ ఆస్తి మొత్తాన్ని రాసేశాను అనగానే, జ్యోత్స్న వాటా జ్యోత్స్నకి ఇచ్చేసేయండి, ప్రశాంతంగా ఉంటుంది. దానికి గొడవలన్నీ ఎందుకు అంటే, జ్యోత్స్నకి ఎందుకు వాటా వస్తుంది అంటాడు శివనారాయణ. అదేంటి, మీ మనవరాలికి ఈ ఇంటి వారసురాలికి అన్నారు కదా అంటే, అవును, నా మనవరాలు దీపకు ఈ ఇంటి వారసురాలైన దీపకు రాశానంటే, దీప మీ ఇంటి వారసురాలు ఏంటండి అంటే, అడుగు నీ మనవరాల్ని, చెప్తుంది. ఈ ఇంటి వారసురాలు దీపో కాదో ఆ నిజం తనకు తెలుసో లేదో చెప్తుంది, అడుగు. అంతేకాదు, దీపని చంపాలనుకుంది కూడా తనే అనే నిజాన్ని తను చెప్తుందేమో అడుగు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అంటూ, ఏంటే జ్యోత్స్న ఏంటిదంతా అంటే, ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ, నేను ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి, దీప ఇంటి వారసురాలు ఏంటి అంటే, దాసు అంటాడు. వెంటనే ఇక దాసు, అవును జ్యోత్స్న, నిజం మొత్తం శివనారాయణ గారికి తెలిసిపోయింది. ఎలా తెలిసిందో నాకు తెలియదు. రాత్రి ఆయన ఫోన్ చేసి నన్ను మొత్తం వివరాలు అడిగారు. ఇక నేను చెప్పక తప్పలేదు. ఆయనే మొత్తం అంతా కథ చెప్పి ఇది అవునా కాదా అని అడిగితే, నేను అవుననగా కాదనలేను కదా, అలా చెప్పాను అని అంటాడు. ఇక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆస్తిలో చిల్లిగవ్వ రాకపోగా తన వారసురాలని నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ ఏం చేస్తాడోనని కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా జరిగిన దానికి నేను ఏమీ అనట్లేదు, కానీ ఈ ఇల్లు నీ ఇల్లు అని నీకు మా అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. కానీ నీకు తెలిసి ఇది నీ ఇల్లు కాదని. అందుకే కదా వచ్చిన లాభాల్ని దారి మళ్లించి చాలా జాగ్రత్తగా నీ పేరుతో ఆస్తులు కొనుక్కున్నావు అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు తాత అని అనేసరికి, నిజం మాట్లాడుతున్నాను, ఏ ఒప్పుకోలేకపోతున్నావా అని అనేసరికి, అదేంటి తాత అలా అంటావు, ఏం నిజం మాట్లాడుతున్నాను అంటున్నావు, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, నేనేంటి దారి మళ్లించటం ఏంటి అని అనేసరికి, ఎస్, నువ్వే దారి మళ్లించావు. నువ్వే పని కట్టుకుని దారి మళ్లించి ఈ వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి అంతా కూడా ఆఫీసులో నష్టాలు చూపించావు అని అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్స్న అయితే. తాత అది కాదు తాత, నీకేం జరిగిందో తెలీదు అంటూ ఉంటే, మొత్తం ఆస్తులు కూడా బయటకు వచ్చాయి, కంగారు పడకు అని చెప్పి శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.